ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆగస్టు నెలలోనికి మనం ప్రవేశించేశాం కదా. గతించిన 7 నెలలు దేవుడు తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి మరొక నూతన మాసాన్ని లేదా నూతన నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. సమయం అంతా వడివడిగా సాగిపోతుంది కదా. చాలా స్పీడ్గా రోజులు వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికి 7 నెలలు గతించిపోయాయి. 8వ నెలలో మనం ప్రవేశించాం. ఆగస్టు నెల మన జీవితాల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. ఆది నుండి దేవునికి ఆలోచన ఒకటే, మనందరం ఫలించాలా, మనందరం అభివృద్ధి పొందాలి, మనందరం కూడా అన్ని విషయాల్లో విస్తరించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అది ఆయనకి ఇష్టం కూడా. తన ప్రజల పట్ల దేవుడు తన ఉద్దేశాలు అనేకసార్లు బయలుపరిచారు. ఆయన ఇష్టం కూడా అదే. నువ్వు అభివృద్ధి పొందాలని దేవుడు ఆశిస్తున్నారు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనం ఆత్మలో వర్ధిల్లాలని, ఆధ్యాత్మికంగా దేవుని పొందాలని దేవునికి ఆలోచన. ఈ ఆగస్టు మాసంలో ప్రారంభం రోజున మనం దేవుని వైపు చూస్తున్నాము, దేవుని వాగ్దానం కోసం చూస్తున్నాము. ఈ నెలంతటికి నేను ఈరోజు అందిస్తున్న వాగ్దానం ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ఈ నెలంతా కూడా మనం మన జ్ఞాపకంలో ఉంచుకుందాం. తద్వారా దేవుని దగ్గరగా మనం జీవిద్దాం. ప్రభు మన నుండి ఏం ఆశిస్తున్నారు అంటే, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో ఒక అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. అదే ఆయన మన నుండి కోరుకుంటుంది. చాలాసార్లు మనం దేవునితో సంబంధం తెంచేసుకుని లేదా ఆయనతో సహవాసం చేయడం ఇష్టం లేక లోకంలో తిరుగుతూ, దేవుడు నాతో ఎందుకు మాట్లాడడం లేదండి, ఎందుకు నా జీవితంలో కార్యాలు చేయట్లేదని మరలా ప్రశ్నిస్తుంటాం. అయితే ప్రభు ఆశిస్తుంది ఏంటంటే, మనందరం ఆయనకి దగ్గరగా ఉండాలని. ఒకవేళ ఈ 7 నెలలు కూడా మీ జీవితంలో ఇష్టానుసారం జీవిస్తూ అటు ఇటు పరిగెత్తి దేవుని దూరంగా బ్రతకరేమో, అయితే ఇకనైనా ప్రభు వైపు తిరిగి ఈ ఆగస్టు మాసంలో దేవుని యొక్క పరిపూర్ణమైన అభిషేకాన్ని, ఆయన నడిపింపును, ఆయన తాకిడిని స్పష్టంగా మనం అనుభవిద్దాం. ఈరోజు వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం ఈ ఆగస్టు మాసంలో మొదటి రోజున దేవుని వాగ్దానంగా మనం తీసుకుందాం. ఐజాయా చాప్టర్ 49 and verse 13. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. ఆకాశమా ఉత్సాహధ్వని చేయి, భూమి సంతోషించు, పర్వతాలారా ఆనందించండి. ఆకాశం, భూమి, పర్వతాలే ఇంతగా ఆనందించాలి అని దేవుడు కోరుకుంటున్నప్పుడు, ఆయన రూపంలో, ఆయన పోలికలో చేయబడిన మనం ఇంకెంత ఆనందించాలి, ఇంకెంత సంతోషించాలి, ఇంకెంతగా ఉత్సాహధ్వని చేయాలి. అవి మాట ద్వారా కలుగు చేయబడిన సృష్టి. ఆకాశం, భూమి, పర్వతాలు, కొండలు, సరస్సులు, నదులు, వాగులు, కీటకాలు, పురుగులు, జంతువులు, పక్షులు, ఇవన్నీ దేవుని మాట ద్వారా కలుగు చేయబడిన సమూహం. అయితే మనిషి అలాంటి వాడు కాదు కదా. దేవుడు తన రూపంలో, తన పోలికలో మనల్ని కలుగు చేశాడు. అనేక ఉద్దేశంతో మనల్ని కలుగు చేశారు. ఈ భూమి మీద ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఉంచారు. ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి మనం ఇంకెంతగా దేవునిలో ఆనందించాలి, ఇంకెంతగా దేవునిలో సంతోషించాలి. ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది, శ్రమ నొందిన తన జనుల యందు దేవుడు జాలిపడ్డాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అసలు మనిషికి ఎందుకు శ్రమ వచ్చింది? సఫరింగ్ అనేది ఎందుకు ఉంది? చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు, దేవుడు మంచివాడైనప్పుడు ఎందుకండి శ్రమను అనుమతిస్తారు? లేదా ఈ భూమి మీద శ్రమ అనేది ఎందుకుంది, కష్టం అనేది ఎందుకుంది, వేదన అనేది ఎందుకుంది అని చాలామంది ప్రశ్నిస్తారు. వాస్తవానికి మాట్లాడాలంటే, దేవుడు మొదటిగా మానవుణ్ణి కలుగు చేసినప్పుడు శ్రమ, దుఃఖం, వేదన అలాంటివి దేవుడు కలుగు చేయలేదు. వారిని దేవుడు ఏదేని తోటలో ఉంచి సమస్తాన్ని దేవుడు వారికి ఇచ్చి అన్ని విషయాల్లో వారు ఎదగాలని, ఫలించాలని దేవుడు ఆశించారు. మరి ఈ శ్రమ, దుఃఖము, వేదన, కష్టము ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, ఆయన మాటకు లోబడక తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టే దుఃఖము, వేదన ఇవన్నీ లోకంలోకి వచ్చాయి కదా. అయితే యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన నశించిపోయిన మనిషిని రక్షించడానికి లోకానికి వచ్చిన ప్రభు తన ప్రాణాన్ని సిలువలో ఎందుకు అర్పించాల్సి వచ్చింది? అంత శ్రమను, అంత వేదనను, ఒక మాటలో చెప్పాలంటే తీవ్రమైన బాధను యేసు ప్రభు ఎందుకు అనుభవించారు అంటే, మన శ్రమ నుండి మనల్ని విడుదల చేయడానికి. ఈ లోకంలో మన డబ్బు కానీ, మన హోదా కానీ, మన అంతస్తు కానీ, మన భౌతిక వనరులు ఏవి కూడా మన శ్రమ నుండి తప్పించలేవు. కానీ యేసు ప్రభు సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని మనం స్మరించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, పాపం వల్ల వచ్చే శ్రమ నుండి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. శ్రమ నొందిన జనుల మీద దేవుడు జాలిపడుతున్నాడు. ఎందుకంటే మానవుడు శ్రమ పడడానికి కారణం మొట్టమొదటిగా మనిషి చేసిన పాపమే. అయితే ఆ పాపం తుడిచివేయబడినప్పుడు, ఆ పాపం నుండి మనిషి విడుదల పొందినప్పుడు, ఆ శ్రమ నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు.
రెండవదిగా, శ్రమలు కొన్నిసార్లు నీవు నేను సత్యం కొరకు నిలబడినప్పుడు, విశ్వాసంలో బలపడుతున్నప్పుడు, భక్తిలో విరాజిల్లుతున్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు రావచ్చు. ఆ శ్రమలు మనలను ముంచివేయడానికి కాదు, కానీ మనల్ని ఇంకా ఎత్తైన స్థలంలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులు, నిందల, అవమానాలు మనల్ని ముంచేయడానికి రావట్లేదు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన మాట చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకోసం అంటే నేను లోకాన్ని జయించాను. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు అని యోహాను భక్తుడు కూడా తన పత్రికలు రాశాడు. అంటే కొన్నిసార్లు మన జీవితాలు ఎదుర్కొన్న శ్రమల ద్వారా కృంగిపోతూ ఉంటాం. నాకే ఎందుకు ఈ శ్రమ అని అధైర్యపడుతుంటాం. కానీ దేవుని సంకల్పం ద్వారా ఆయన మన జీవితంలో అనుమతించిన శ్రమలు మనల్ని ఇంకా ఇంకా విశ్వాసంలో బలపరుస్తుంటాయి. శుద్ధ సువర్ణంలో మనం మారుతూ ఉంటాం. అగ్నిలో లేదా కొలిములో వేయబడిన బంగారం కాలుతున్నప్పుడు ఇంకా ఇంకా ఏ విధంగా మెరుగు పెట్టబడుతుందో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. శ్రమల ద్వారా పరిపూర్ణతను మనం సాధిస్తాం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే, దేవుడు మన యందు జాలిపడ్డాడట. ఆయన తన ప్రేమను చూపించాడు. హిబ్రూ భాషలో జాలిపడుట అనే మాట, ఓదార్చుట అనే మాటలు మనం చూస్తున్నప్పుడు కంఫర్ట్ అండ్ కన్సోల్ అనే మాటలు ఉన్నాయి. ఓదార్చుతున్నాడు దేవుడు. లోకంలో ఎంతమంది ఓదార్చినా మనకు నిజమైన ఓదార్పు లేదు, కానీ దేవుడు మనల్ని ఓదారిస్తే, లేఖనముల ద్వారా దేవుడు మనల్ని ఆదరించినప్పుడు, తన సంకల్పాన్ని బయలుపరిచి తన వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఆదరించినప్పుడు మనం ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు దేవుని బిడ్డ, సవాళ్ల మధ్యలో ఉన్నావా? శ్రమల మధ్యలో నలిగిపోతున్నావా? నీ భర్త నిన్ను వదిలిపెట్టేశాడని బాధపడుతున్నావా? నీ భార్య నిన్ను అర్థం చేసుకోవట్లేదని ఏడుస్తున్నావా? బంధువులందరూ ఇంకా ఇంకా మీ మధ్య ఉన్న బంధాన్ని తెంచేయడానికే ప్రయత్నం చేస్తున్నారా? లేదా ఆర్థికంగా చితికిపోయావా? ఎవరికో డబ్బులు ఇప్పించి ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావా? కొంతమంది మధ్యలో ఉండి సంతకాలు పెట్టేస్తూ ఉంటారు, షూరిటీ సంతకాలు పెట్టేసి, ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో వీరు నలిగిపోయి వారి జీతం అంతా కూడా అప్పుల పాలైపోయి బాధపడేవాళ్ళు ఉన్నారు. నాకెందుకు ఇలా జరిగిందని దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే కొన్ని నెలల పాటు బాగా జరిగి ఆ తర్వాత విపరీతమైన నష్టాల్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవాలని తలంపులోనే ఉన్నావేమో. ఎవరో ప్రేమించిన వాళ్ళు కాదన్నారనో, స్నేహాన్ని వద్దన్నారనో, ఒకవేళ అలాంటి బంధకాల్లో నువ్వు ఉండి ఏడుస్తున్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. కెన్ యూ టర్న్ టు గాడ్? నువ్వు దేవుని వైపు తిరగలవా? నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నువ్వు ఎంత పతనావస్థలోకి వెళ్ళిపోయినా తన చెయ్యి చాపి నేను పైకి లేవనెత్తగలిగినవాడు. ఇంక ఇదే నా జీవితంలో ఆఖరి రోజు అండి, ఇదే నా జీవితంలో ఆఖరి అవకాశం, ఇదే నా జీవితంలో ఆఖరి సమయం నువ్వు అనుకుంటే, దేవుడు అక్కడే జోక్యం కలిగించుకుని నీ స్టోరీని లేదా నీ జీవితాన్ని మలుపు తిప్పగలడు. ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించగలడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు నీ జీవితాన్ని అప్పగించడం, సంపూర్ణంగా అప్పగించడం. ఈ ఆగస్టు నెలలో దేవుడు తన మహిమతో మిమ్మల్ని నింపి, బలమైన అభిషేకంతో దేవుడు మిమ్మల్ని తాకి తన ఉద్దేశాలు మీ జీవితంలో నెరవేర్చాలనే దేవుని సేవకు నేను కోరుతున్నాను. నా ప్రార్థనదే, మీరు ప్రభు కోసం జీవించాలి, ప్రభు కోసం నిలబడాలి, ఆయన చిత్తం కోసం ప్రోకలాడాలి, ఆయన మహిమార్థమే బ్రతకాలి. మీరు మీ కుటుంబం దేవుని కృపలో వర్ధిల్లువారుగా మీరు ఉండాలి. అలా ఉండగలిగితే దేవుడు మన అవసరాలు తీర్చువాడు. ఆయన ఫిలిప్పీ 4:19 దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. క్రీస్తు ప్రభు మహిమైశ్వర్యం కలిగిన దేవుడు. ఆయన మన అవసరాలు తీర్చాలని ఆశపడుతున్నాడు. నా ప్రార్థన మీ అందరి విషయంలో ఒకటే, మీరు స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలి, సత్యమందు స్థిరపడాలి, జీవం గల దేవుని సేవించడంలో మీరు ఎప్పుడు రోషం కలిగి ఉండాలా, భక్తి విషయంలో రాజీ పడద్దు, దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, ప్రార్థనలో ఎదగండి, లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలించండి, పఠించండి, జీవం గల దేవుని సంఘంలో నాటబడి సత్యానికి స్తంభంగా కొనసాగండి, సాక్షి జీవితంలో ముందుకు కొనసాగండి, పరిశుద్ధతలో ఎదగండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ నెలంతా దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని భద్రపరిచి అసాధారణ అద్భుతాలు మీ జీవితంలో జరిగించి, మీరు ఊహించలేని మేళ్లు మీ జీవితంలో జరిగించి తన మహిమతో మిమ్మల్ని నింపి వాడుకొనును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, పర్వతములు, భూమి, ఆకాశము సంతోషించండి అన్నావు. నీ మాట ద్వారా కలుగు చేయబడినవే సంతోషించాలని నువ్వు కోరుతున్నప్పుడు, నీ రూపంలో నీ పోలికల్లో కలుగు చేయబడిన మేము ఇంకెంత సంతోషించాలో, ఇంకెంత ఆనందించాలో మీరు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. ఈ ఆగస్టు నెల ప్రారంభంలో మేము ఉన్నాం ప్రభువా. ఈ నెలంతా మా జీవితంలో నూతనమైన అభిషేకంతో మమ్మల్ని నింపి నీ కార్యాలు స్పష్టంగా మేము చూడాలి. నీకు దగ్గరగా మేము రావాలి ప్రభువా. మేము మా కుటుంబాలు నీ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దాన సందేశాన్ని ఆయా ప్రాంతాల నుండి, ఆయా దేశాల నుండి వీక్షిస్తున్నారో, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో, ఆ సాధారణమైన అద్భుతాలు వారి జీవితంలో జరిగించండి. మునుపెన్నడూ లేని గొప్ప కార్యాలు వారి జీవితంలో వారు చూడడానికి నీవే సహాయం చేయండి. ఆత్మలో బలపరిచి ప్రతి అవసరం తీర్చండి. ఈ నెలంతట్లో కావలసిన కృప మా అందరికీ మీరు దయచేయమని కోరుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి.
ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. ఈ వాగ్దానాన్ని మీ స్నేహితులకు, మీ బంధువులకు పంపించండి. ఈ పరిచర్య మీకు నిజంగా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్టుగా ఈ పరిచర్యను ప్రోత్సహించండి. సువార్తను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కావలసిన సహకారాన్ని అందించండి. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ మంత్. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.